సో ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే చేయాలి. అంటే ఈరోజు నేను ఫాదర్ నేమ్ మార్చాను, తూచ్ అది కాదు, వేరేది నేను ఏ పెట్టబోయి ఈ పెట్టాను, ఏ పెట్టబోయి ఐ పెట్టాను, మళ్ళీ మారుస్తాను, 2 రోజులు టైం ఉంది కదా, లేదా ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ చేయడానికి అవకాశం లేదు. సో ఏదైనా వెరీ కేర్ఫుల్గా చేసుకోవాలి. ఒక్కసారి మనం ఎడిట్ చేయాల్సినవన్నీ కూడా ఒకేసారి ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఒకసారి పేరు ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసి, ఇంకోసారి ఇంకోటి ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసి, ఇంకోసారి ఇంకో అట్లా చేయకండి. మొత్తం మీరు ఏమేమైతే మార్చాలనుకుంటున్నారో అవన్నీ కూడా మార్చుకొని సబ్మిట్ చేయండి. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడంటే ద ఓన్లీ వన్ టైమ్ కరెక్షన్ విల్ బి అలౌడ్ టు ద క్యాండిడేట్, దట్ ఈస్ వన్స్ ద కరెక్షన్స్ ఆర్ డన్ అండ్ సబ్మిటెడ్ ద ఫామ్ షాల్ బి ఫ్రోజన్. అంటే మీ ఫామ్ ఫ్రీజ్ అయిపోతుంది కదా, మీకు ఓపెన్ అవ్వదు. ఓకేనా? హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన వీడియోలో JEE Main 2025కి సంబంధించి కరెక్షన్ విండో అప్డేట్ అయితే ఎన్టీఏ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ కరెక్షన్ విండోలో మనం ఏమేమి చేంజ్ చేసుకునే దానికి అవకాశం ఉంది అనేది అయితే కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. అండ్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా మందికి అవసరం అవుతుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ కరెక్షన్ విండో అనేది కేవలం 2 days మాత్రమే టైం ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా అంతే, 1.5 day 2 days. ఇది కూడా 2 days మాత్రమే టైం ఉంది. ఈ 2 daysలో కరెక్షన్ చేసుకోకపోతే వాళ్ళు సెషన్ 2కి అదే అప్డేట్ వెళ్తుంది, అండ్ JEE అడ్వాన్స్ కూడా అవే ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ 2 daysలో ఎవరైతే మిస్టేక్స్ ఉన్న వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారనమాట. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటే తప్పులేదు. కాబట్టి అందరికీ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆల్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ అయితే ఎంచుకోండి. సో ముందుగా JEE Main 2025 అని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. ఇది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది, మీకు తెలిసిందే. ఇక్కడ కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాం. సో ఏమేమి మనం కరెక్షన్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూసినట్లయితే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. సో మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక్కడ చూడండి, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ Main 2025, అండ్ ఇక్కడికి వచ్చేసి November 26 to November 27, అంటే 26 and 27 అప్ టు 11:50 PM. అంటే 26th నాడు ఏ టైంకి స్టార్ట్ అవుతుందో అయితే చెప్పలేదు, కానీ 27th నైట్ 11:50 PM వరకు అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏమేమి ఎడిట్ చేయొచ్చో కూడా మనకి ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి అయితే చూద్దాము. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ JEE Main 2025 22nd November. ఇదైతే దేర్ విల్ బి నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్స్. 22nd అనేది అలాగే ఉంచారు, అందులో ఎలాంటి ఎక్స్టెన్షన్స్ లేవు అంటున్నారు. బట్ 26th November నుంచి 27 November 11:50 PM నైట్ 11:50 వరకు అయితే చేంజ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు, ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఇందులో ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కూడా అవి మీకు యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ షల్ నాట్ అలౌస్. సో క్యాండిడేట్స్ షల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్. ఇవి మాత్రం చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇవి చేంజ్ చేసుకోలేము, అవకాశం లేదు. సో ఇవి మార్చుకోలేము అనమాట మనం, రైట్? ఏమేంటవి? మొబైల్ నెంబర్ మార్చుకోలేము, ఈమెయిల్ అడ్రస్ మార్చుకోలేము, అండ్ అడ్రస్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ప్రజెంట్ ఇవి మార్చలేము, అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ మార్చలేము, ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇవి మార్చలేము. గుర్తుపెట్టుకోండి, ఈ 5 మాత్రం మార్చలేము, మార్చుకునే అవకాశం లేదు. క్యాండిడేట్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫీల్డ్స్. ఇక్కడ ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే మార్చుకోవాలి. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకు. అంటే క్యాండిడేట్ నేమ్ మార్చుకుంటాను, నేను ఫాదర్ నేమ్ మార్చుకుంటాను, మదర్ నేమ్ మార్చుకుంటాను అంటే కలవదు. ఈ మూడిట్లో ఒకటి మాత్రమే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీది ఫాదర్ నేమ్ తప్పు ఉంది, లేదా మీ పేరులో కూడా ఏదైనా మిస్టేక్ ఉంది అనుకుందాం. అప్పుడు మీరు ఏది ఎడిట్ చేసుకుంటే అవకాశం ఉంటుందంటే మీ పేరు మాత్రమే ఎడిట్ చేసుకోండి. మీ ఫాదర్ నేమ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మీ ఫాదర్ నేమ్ ఎడిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసి మళ్ళీ మీ పేరు చేస్తానంటే కలవదు. అర్థమైందా? సో ముందు మీ పేరు ఎడిట్ చేసుకోండి. మీ ఫాదర్ది మిస్టేక్ ఉంటే తర్వాత మీరు అఫిడవిట్ కానీ ఏదైనా పెట్టవచ్చు అనమాట. ఆ విధంగా. ఓకేనా? హలో, వస్తున్నాను. కొంచెం ఎవరైనా మేనేజ్ చేయించు, ఒక 5 నిమిషాలు మేనేజ్ చేయించు, వస్తున్నా. ఓకే, సరే. సో ఈ విధంగా అనమాట. మీరు ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మాత్రమే మార్చుకోవచ్చు. 3 ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తూ ఉంటే అది ఏది కూడా అవ్వదు, మళ్ళీ టైం లాగ్ అవుతూ ఉంటుంది. మీకు తెలియదు కాబట్టి చెప్తాను నేను. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మాత్రమే మీరు ఎడిట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. రైట్. నెక్స్ట్, క్యాండిడేట్స్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ఫీల్డ్స్
ఈ మూడిట్లో మాత్రం అన్నీ మార్చుకోవచ్చు అనమాట. ఇది ఏదైనా ఒక్కటే మార్చుకోవాలి, ఏదైనా ఒకటి మాత్రమే. సో ఇక్కడ ఏదైనా ఒకటి మాత్రమే మార్చుకోవాలి, ఇవన్నీ మార్చుకోవచ్చు. ఏంటది? క్లాస్ 10th లేదా ఈక్వలెంట్ డీటెయిల్స్, లేదు క్లాస్ 12th లేదా దాని ఈక్వలెంట్ డీటెయిల్స్, పాన్ కార్డ్ నంబర్ ఇచ్చుంటే ఒకవేళ ఆ డీటెయిల్స్. అంటే కొంతమంది ఆధార్ ఐడెంటిటీ దగ్గర ఆధార్ కాకుండా పాన్ కార్డు పెట్టుకుని ఉంటారు కదా, ఆ పాన్ కార్డు మార్చుకొని ఆధార్ మళ్ళీ పెట్టుకోవచ్చు. లేదా ఇంకేదన్నా మీరు ఐడెంటిటీ దగ్గర పాన్ కార్డు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే, పాన్ కార్డు పెట్టుకుంటే ఇంకా వేరే ఐడెంటిటీ పెట్టాలనుకుంటే మార్చుకోవచ్చు అంటున్నారు, డీటెయిల్స్ మార్చుకోవచ్చు. రైట్. నెక్స్ట్ 4th చూద్దాం. క్యాండిడేట్స్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఎగ్జామినేషన్ సిటీస్ బేస్డ్ ఆన్ దేర్ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రస్. దీన్ని బట్టే మనకి సిటీస్ చూపిస్తాయి, పర్మనెంట్ ప్రెసెంట్ అడ్రస్ బట్టే. బట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ప్రెసెంట్ అడ్రస్ చూడండి, ఇక్కడ మార్చుకోవడానికి లేదు, అవకాశం లేదు. క్యాండిడేట్ షల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్. ఇంతకుముందు మీరు అడ్రస్ ఇచ్చారు కదా, ఆ అడ్రస్ లో ఉన్నటువంటి సిటీస్ మాత్రమే చూపిస్తాయి. ఇక్కడ ఇట్ ఈస్ వన్స్ అగైన్ క్లారిఫైడ్ దట్ ఎన్టీఏ ఈజ్ నాట్ బౌండ్ టు ఫాలో ద చాయిస్ గివెన్ బై ద candidate. It is once again clarified that NTA is not bound to follow the choice given by the candidate. So మీ అడ్రస్ బేస్ చేసుకుని ఇస్తాయి ఎగ్జామినేషన్ సిటీస్ బేస్డ్ ఆన్ దేర్ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రస్. అంతేగాని మీకు కావాల్సినటువంటి సిటీస్ కి బౌండ్ అయ్యి ఎన్టీఏ అయితే మీకు అలాట్ చేయదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్ అండ్ అలాగే మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఈ రెండు కూడా మార్చుకునేదానికి ఛాన్స్ ఉంది. బట్ ఇవి ఎక్కడికి చూపిస్తాయి? ఇట్ డిపెండ్స్ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ బేస్ చేసుకొని మాత్రమే, పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ వీటిని బేస్ చేసుకొని మాత్రమే మీకు సిటీస్ చూపిస్తాయి. అందులో ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకుంటే ముందు వెనక్కి ముందుకి ఆప్షన్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? క్యాండిడేట్స్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ఫీల్డ్స్. ఇక్కడ అన్ని మార్చుకోవచ్చు. మీరు మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ కూడా మార్చుకునే దానికి అవకాశం ఉంది. కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగారు, మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ మార్చుకునే అవకాశం ఉందా? మాకు తెలుగు మీడియం పడింది సార్, మాకు ఇలా ఉర్దూ మీడియం పడింది తెలియకుండా అని చెప్పేసి అన్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను నాకు పేర్లు తెలియదు కాబట్టి కామెంట్ సెక్షన్ లో రిప్లై ఇచ్చాను ఆల్రెడీ. బట్ మీరు ఈ వీడియో చూస్తే మీరైతే మార్చుకోండి, ఓకేనా? అది మీకైతే గుడ్ న్యూస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ అన్ని కూడా మార్చుకునే దానికి అవకాశం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు. సో ఇది వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట. జెండర్ మార్చుకోవచ్చు. ఒకసారి మేల్ బదులు ఫీమేల్ పడుతుంది, ఫీమేల్ బదులు మేల్ పడుతుంది. అండ్ జెండర్ న్యూట్రల్ కేటగిరీ వెరీ 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 క్రూషియల్ అనమాట. సో ఈ కేటగిరీ కూడా మార్చుకునే దానికి ఛాన్స్ ఉంది. సో దీనికైతే మీరు ఎన్టీఏ వాళ్ళకి దండాలు పెట్టేయచ్చు అనమాట. సో కేటగిరీ చాలా మంది మిస్టేక్స్ పెట్టుకున్నారు. సో నాకు తెలిసి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు దాదాపు 7-8 మంది నాకు ఇప్పుడు హోల్డ్లో ఉన్నారనమాట. వాళ్ళందరికీ నేను మెసేజ్ చేశాను, ఈ రాత్రి అప్డేట్ చేశాను వాళ్ళకి. సో వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పారనమాట. సబ్ కేటగిరీ అండ్ పీడబ్ల్యూడి, దీనికి సంబంధించిన సబ్ కేటగిరీ మీరు పీడబ్ల్యూడి అయితే ఇవి కూడా మార్చుకునే దానికి ఛాన్స్ ఉంది. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా మార్చుకునే దానికి ఛాన్స్ ఉంది. సో ఇదంతా కూడా ఇది ఎన్టీఏకి మనం రుణపడి ఉండాలన్నమాట, ఇలాంటివి మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు అంటే, ఓకేనా? సో ఇవే మన మేజర్ ఎగ్జామినేషన్కి సంబంధించి అండ్ ర్యాంక్ రావాలన్నా సీట్ అలాట్మెంట్ జరగాలన్నా మేజర్ ఇవే అనమాట. కాబట్టి ఇవి మార్చుకునేదానికి అవకాశం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ 6th వన్, క్యాండిడేట్ షల్ బి అలౌడ్ టు యాడ్ ఫీల్డ్స్. పేపర్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ 1 వరకే అప్లై చేశారు అనుకుందాం ఇంతకుముందు. ఇప్పుడు పేపర్ 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. BE బీటెక్ మాత్రమే అప్లై చేశారు మొన్న, ఇప్పుడు బీఆర్కు బి ప్లాన్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మొన్న బీఆర్కు బి ప్లాన్ అప్లై చేశారు, 500 రూపీస్ పెట్టి పేమెంట్ చేశారు, ఇప్పుడు ఇంకొక పేపర్ కూడా యాడ్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ కూడా ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ దేర్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఫీ దెన్ అడిషనల్ ఫీ విల్ బి చేంజ్డ్ యాజ్ అప్లికేబుల్. హౌఎవర్ ఇన్ ఎనీ కేస్ ఆఫ్ ద ఫీ విల్ నాట్ బి రియంబర్స్డ్. సో ఇక్కడ ఏదేమైనటికి ఫీ అయితే రియంబర్స్మెంట్ కాదు. బట్ మీరు ఒకవేళ పేపర్ చేంజ్ చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. కరెక్షన్ ఇన్ దీస్ ఫీల్డ్స్ విల్ బి అప్లికేబుల్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ అన్ అడిషనల్ ఫీ ఇఫ్ ఎనీ. ఒకవేళ మీరు పేపర్ మార్చుకోవాలనుకున్న స్టూడెంట్స్ పేపర్ మార్చకుండా, రైట్, సో పేపర్ మార్చుకోకుండా ఇవన్నీ ఎడిట్ చేసుకుంటాను అంటే కలవదు అంటున్నాడు. పేపర్ మార్చుకునే ఉద్దేశం ఉంటే ముందు పేపర్ మార్చుకుని పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ అదే టైంలో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఏమేమి ఫీల్డ్స్ అయితే మార్చుకోవాలనుకున్నా అప్పుడు మార్చుకుంటేనే సేవ్ అవుద్ది అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ముందు పేమెంట్ చేయాలా. ఎప్పుడు ఇంకొక పేపర్ కావాలి అనుకుంటే పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే డీటెయిల్స్ అనేవి మళ్ళీ మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది అన్నాడు. నీకు పేపర్ మార్చుకునే అవకాశం లేదు అంటే, నీకు పేపర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు అనుకుందాం, అప్పుడు నువ్వు ఎడిట్ చేసేసుకున్నావు ప్రాబ్లం. నువ్వు ఎడిట్ చేసిన తర్వాత పేపర్ మార్చుకొని ఫీ పేమెంట్ చేస్తాను అంటే కలవదు అంటున్నారు. ఇది కూడా
చిన్న లిటిగేషన్ అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. The only one time correction will be allowed to the candidate, that is once the corrections are done and submitted the form shall be frozen, freeze అయిపోద్ది అనమాట. ఇక సో ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే చేయాలి. అంటే ఈరోజు నేను ఫాదర్ నేమ్ మార్చాను, తూచి అది కాదు వేరేది, నేను ఏ పెట్టబోయి ఈ పెట్టాను, ఏ పెట్టబోయి ఐ పెట్టాను, మళ్ళీ మారుస్తాను, 2 రోజులు టైం ఉంది కదా, లేదా ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ చేయడానికి అవకాశం లేదు. సో ఏదైనా వెరీ కేర్ఫుల్గా చేసుకోవాలి. ఒక్కసారి మనం ఎడిట్ చేయాల్సినవన్నీ కూడా ఒకేసారి ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఒకసారి పేరు ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసి, ఇంకోసారి ఇంకోటి ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసి, ఇంకోసారి ఇంకో అట్లా చేయకండి. మొత్తం మీరు ఏమేమైతే మార్చాలనుకుంటున్నారో అవన్నీ కూడా మార్చుకొని సబ్మిట్ చేయండి. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడంటే ద ఓన్లీ వన్ టైమ్ కరెక్షన్ విల్ బి అలౌడ్ టు ద క్యాండిడేట్, దట్ ఈస్ వన్స్ ద కరెక్షన్స్ ఆర్ డన్ అండ్ సబ్మిటెడ్ ద ఫామ్ షాల్ బి ఫ్రోజన్. అంటే మీ ఫామ్ ఫ్రీజ్ అయిపోతుంది, కానీ మీకు ఓపెన్ అవ్వదు. ఓకేనా? కరెక్షన్ విండో కనిపించినా సరే, దాన్ని మీరు క్లిక్ చేసినా సరే, మీరు ఎడిట్ చేసినట్టు మార్చినా సరే, అదైతే మీకు అప్డేట్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు ఎడిట్ ఆఫ్టర్ వన్స్ సబ్మిటెడ్. రైట్? సబ్మిట్ చేసిన తర్వాత అదైతే కాదు. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ అందరికీ చేరేలాగా చేయండి. అండ్ ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి, వీడియోకి అయితే లైక్ చేయండి. రైట్? ఇప్పుడే అంటే మన 26-27 తారీఖు టైం ఉన్నప్పటికీ కూడా ఇంత ఎర్లీగా చేయడానికి గల రీజన్ ఏంటంటే కొంతమంది చూస్తూ ఉంటారు, కొంతమందికి మీరు షేర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. ఏమన్నా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటారనే ఉద్దేశమే ఇంత ఎర్లీగా చేయడం జరుగుతుందన్నమాట. సో థ్యాంక్ యూ.